చెవులు చెల్లి పడిపోతున్నాయి. మంగా మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవిందో భజ రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా నానా వింటున్నావా అమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ ఈయనకి ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడే. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు టీవీ ఆపండి. అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషులకు అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏవండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులార వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి మనం పైకి.